ఎఫిషియన్స్. ఈ వచనం నేను 30 సంవత్సరాల ముందు చదివిన ఈ వచనం దేవుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల ముందు? తర్వాత మీకు ఇస్తున్నాం. ఈ వచనము VBS సమ్మర్లా VBSలా థీమ్ వర్స్ ఉండేది. ఎఫిషియన్స్ 5:14 నుంచి చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రించుచున్నవారు మేలుకోండి. ఎవరన్నా నిద్రపోతున్నారు ఇక్కడ? ఆల్మోస్ట్ మస్తు మంది కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారు. నిద్రపోవడం అని అంటే దేవుని స్వరం వినిపిస్తలేదు. దేవుని స్వరము వినపడకపోతే నిద్రించినట్టే. మీరు బాడీలో మెలుకున్నారు, మెలుకోగా ఇట్లున్నారు, వర్షిప్లో నిలబడ్డారు, క్లాప్స్ కొడుతున్నారు, పాట కూడా నోరుతో వాడుతున్నారు. కానీ పండుకున్న వాళ్ళు, కొంతమంది పండుకున్న వాళ్ళు నిద్రలో మాట్లాడతారా? కొంతమంది మాట్లాడతారు నిద్రలా. నేను ఎప్పుడు మాట్లాడినా అంటారు. సేమ్ ఎప్పుడైతే స్తుతి ఆరాధన, ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాము, ఆదివారము ఎప్పుడన్నా బైబిల్ స్టడీస్లో ఉదయము మనము క్వైట్ టైమ్స్ మన ప్రార్థన, మన బైబిల్ చదువుతూ ఉంటాం, ఫుల్ చాప్టర్ చదువుతూ ఉంటే అరే ఏం చదివినా నేను, అరే ఏంది మళ్ళీ రిటర్న్. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటా, నేను చదువుతూ ఉంటే 3 వరుసలు మిస్ అయిపోతుంది. అరే ఏంటి 3 వరుస కింద మీదేమైంది అని మళ్ళీ నేను రివర్స్కి పోతా. ఎక్కడ వరకు 3 అయినా 4 కానీ 4-5 వరుస రివర్స్ చదివినా అని మళ్ళీ. ఎందుకు? నిద్ర. మెలకనే ఉంటాము, నన్ను చూస్తూనే ఉంటారు, వర్షిప్, గిటారు, కీబోర్డు అవన్నీ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆత్మలో నిద్రించిన వారు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన ఏముంది? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. నువ్వు చనిపోయిన లెక్క నిద్రపోకు. అస్లీప్, ఇంగ్లీష్లా యువర్ అస్లీప్ అని అంటే చచ్చిపోయారు అనమాట. ఆత్మలో చచ్చిపోవడం, శరీరంలో చచ్చిపోవడం గురించి ఇక్కడ మాట్లాడుతుంది. కానీ మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఆత్మలో మనం నిద్రిస్తా ఉన్నాం. దినములు చెడ్డవి కనుక ఈరోజు మంచి దినమా? రోజు పాట పాడుకుంటా ఉంటాము, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వీ విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ అని మన కన్ఫెషన్, అది మన ఒప్పుదల. రోజు దేవుడు చేసిన దినము, సాతాను చేయలేడు దినాన్ని. ప్రతి దినము దేవుడు ఉదయము చేసినటువంటి దినము. కానీ ఆ దినమును, ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తుర్రు? ఈ లోక దేవత ఎవరు? 2 Corinthians 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను. క్రీస్తు ఎవరు దేవుని స్వరూపంలో ఉన్నారు? మనమందరం క్రీస్తు స్వరూపంలో ఉన్న మనమందరము దేవుని క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. సో దేవుడు సృష్టించిండు లోకాన్ని, కానీ ఎవరు పరిపాలిస్తున్నారు ఈరోజు? ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? సాతానుడు. అర్థమైందా? ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు. ఆ సాతానుడు ఏం చేస్తున్నాడు నీకు? అవిశ్వాసులైన వారిని మనోనేత్రములకు అంటే నీ కళ్ళకు గుడ్డితనము కలుగజేసెను. అయ్యా, ఏం చేస్తున్నాడు? గుడ్డితనము అది ఎవరికి? అది అవిశ్వాసులు. మీరు ఎవరైనా అవిశ్వాసులు ఉన్నారా?
ఎవరైనా ఉన్నారా? దేవుని నమ్ముకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసుప్రభు దేవుడు కాడు. ఏం చేస్తున్నాడు? అవిశ్వాసులకు గుడ్డితనము తెస్తున్నాడు. అందుకే మీకు తెలుస్తలేదు యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుస్తలేదు. కానీ ఈ యుగ దేవత విశ్వాసులకు ఏం చేస్తుంది? వాడు అవిశ్వాసులకే కాదు, విశ్వాసులకు కూడా బాణాలు వదులుతా ఉంటాడు. అది ఏం బాణము వదులుతున్నాడు చూడండి. దినములు చెడ్డవి కనుక. ఎందుకు? ఈరోజు టుడే దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్, వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్ అని పాడుతుంటాం కదా. మరి దినములు చెడ్డగా ఎట్లా అయిపోయినాయి? ఎట్లా చెడ్డగా అయిపోయింది? ఈరోజు దేవుడు సృష్టించింది. ఈ యుగ దేవత లేవగానే మన దినాన్ని చెడిపేస్తూ ఉంటుంది, మన దినాన్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. ఈ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. ఎంత సమయము పాటలు పాడినా మనం? 10 minutes, 6 to 6:10, 15 minutes. సమయం ఉన్నదా? వెళ్ళిపోయిందా? సమయం వస్తుందా? మనం వాచ్ని వెనక తిప్పేస్తే రిటర్న్ అయిపోతుందా వాచ్? 1 కోటి రూపాయలు ఇస్తే సమయం రిటర్న్ వచ్చేస్తుందా? జీవితంలో అదొక్కటే నీకు మళ్ళీ రిటర్న్ రాదు. జీవితంలో 1 సెకండ్ అయిపోయిందంటే మళ్ళీ అది రిటర్న్ రాదు. సమయము కోల్పోకుండా, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. సద్వినియము అంటే వైజ్గా దాన్ని జాగ్రత్తగా వాడుకో. సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దాని తర్వాత ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. సో ఎందుకు మనము సమయాన్ని జాగ్రత్తగా వినియోగపరచుకొని జాగ్రత్తగా వాడుకొని ఎందుకు మనం ఉండాలా అని అంటే, దేవుని చిత్తం అది. మీరు దేవుని చిత్తం చేయాలనుకుంటున్నారా? ఎవరికైనా దేవుని చిత్తంలో ఉండొద్దు, నేను దేవుని చిత్తం చేయొద్దు అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? పొద్దుగా లేవగానే ప్రభువా మీ చిత్తం చేయాలా ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, మీరు మమ్మల్ని నడిపేయండి ప్రభువా, మేము పాపంలో పడకుండా సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఈ యుగ దేవత మిమ్మల్ని వర్షిప్ చేయకుండా, ప్రార్థన చేయకుండా, సమయాన్ని వృధా చేయడానికి కొరకు అవిశ్వాసులకు బ్లైండ్నెస్. అవిశ్వాసులు నువ్వు ఎంతనైనా చెప్పి యేసుప్రభు నమ్ముకో, ఎందుకంటే ఇప్పుడేం వేస్తారా, వదిలేసేది, మనం ముసలైనాక చూసుకుందాం, అది ఏంది యేసుప్రభు ఎవడు చూసిండు, ఉన్నాడా లేడా, శిలువ మీద నిజంగానే చచ్చిపోయిందా చచ్చిపోలేదా, మనకు తెలుసా, మన ముందయిందా తెలియదు మనకు అని అవిశ్వాసులు నమ్మరు. గుడ్డితనం ఉంటుంది. సాతానుడు విశ్వాసులకు కూడా వాడు గుడ్డితనాన్ని చేస్తూ ఉంటాడు. విశ్వాసులకే అర్థమైతలేదు. ఏం అర్థమైతలేదు? ఏమ్రా టంగ్స్ ప్రేయర్ చేస్తున్నావు, దయ్యంతో వచ్చింది. విశ్వాసులే చాలామంది నమ్మరు. మన సొంత వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు నమ్ముకోకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళు. నమ్ముకొని నాకు యేసుప్రభు వద్దు, నమ్ముకున్న తర్వాత హోలీ స్పిరిట్ నిండి దయ్యాలు వెళ్ళిపోయి కింద లట 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 కొట్టుకొని చేసుకొని విజన్స్ చూసి, డ్రీమ్స్ చూసి, నాకు దేవుడు కనిపిస్తుండు, మొత్తం ఇట్లా కనిపిస్తుంది, ఏంజిల్స్ కనిపిస్తున్నాయి, నాకు అసలు షాక్ అయిపోయి లేచి చూస్తే నేను ఎవరం లేను అని ఇవన్నీ అనుభవించిన వాళ్ళే యేసుప్రభు లేడరా అంత అవుతుందే అని మన వాళ్ళే కొంతమంది అంటున్నారు. దేవుని పొందుకొని అన్నీ వదిలేసినాం, ప్రభువా నేను వదిలేస్తా, ఈ చెడ్డ అలవాటు వదిలేస్తా, నేను ఇంకోసారి ఇట్లా చెయ్యా, నేను ఇంకోసారి ఇట్లా చెయ్యా అని మనోళ్ళు చేస్తూ ఉన్నారు. 61 ఐజయా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. 2 Corinthians 4:4
ఈ యుగ దేవత ఎవరు? సాతానుడు వాళ్ళను కన్ను మూసేసిండు. యేసుప్రభు కనపడకుండా ఫినిష్. మీ మీద ఏముంది? యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ఏముంది? యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ గ్రేటా, సైతాన్ ఆత్మ గ్రేటా? మరి ఇన్ని రోజులు మీ మమ్మీ డాడీ వాళ్ళు ఎందుకు నమ్ముకోలే? మీ అక్క ఎందుకు నమ్ముకోలే? మీ చెల్లె ఎందుకు నమ్ముకోలే? పక్క వాళ్ళు, మీ ఆంటీ, నువ్వు చెమ్మ చెక్కలు ఆడుకుంటా నువ్వెందుకు నమ్ముతలేవు? యెహోవా ఆత్మ మీరందరూ ప్రాఫిట్స్ మీద యెహోవా ఆత్మ ఉంది. ఎందుకున్నది యెహోవా ఆత్మ నీ మీద? పరిశుద్ధ ఆత్మ దేవుడు. చూడండి, గుడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఇచ్చిండనంటే, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. మీ మమ్మీ డాడీకి సువార్త ప్రకటించడానికి నీకు అభిషేకము, ఆత్మ ప్రవక్తగా నిన్ను చేసింది సువార్త ప్రకటించడానికి. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను. ఎక్కడున్నారు మీ మమ్మీ డాడీ వాళ్ళు? చెరలో. ఏ చెరలో ఉన్నారు? సాతానుడు జైల్లో పెట్టేసిండు. జైల్లో పెట్టి మంత్రం చేసేసిండు. నీకు కనిపిస్తలేదు. నువ్వు చూస్తున్నావు అన్ని కంప్యూటర్ అన్ని చేసుకుంటూ అన్ని దేవుడు కనిపిస్తలేడు. అన్ని దయ్యాలు కానీ నడుస్తున్నాయి. చెరలో పెట్టేసిండు సాతానుడు. చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖ క్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభారితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా ఫస్ట్ వర్స్, ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎందుకు అనంటే 1 2 3 4 ఇవన్నీ చేయనికి నా మీద వర్స్ 1 యెహోవా ఆత్మ నా మీద యెహోవా ఆత్మ వచ్చి ఉన్నది. నిజంగా దేవుని సువార్త చెప్పి వాళ్ళను సాతాను హుచ్చుల నుంచి తీసి వాళ్ళను ఒక కాంతిగా వాళ్ళ మీద కూడా అభిషేకం పడాలని నా ప్రార్థన.